ఇప్పుడు నేను నిల్చున్న స్థలము ఇజ్రాయెల్ దేశంలో కైసేరు ప్రాంతం. ఈ కైసేరు ప్రాంతము అనగా పూర్వము కైసేరు నివసించిన ప్రదేశము. మరి ముఖ్యం చెప్పాలంటే అపోస్తల కార్యము 10వ అధ్యాయము ఇటలీ పటాలబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భర్తపడు కైసేరులో ఉండేను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భక్తులు కలిగి గలవాడే ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అయినది వచ్చి కొర్నేలుని పిలిచిన దర్శనం తేటగా అతను కనబడింది. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాను. ఇప్పుడు నీవు యొప్పకు మనుషులకు పంపి పేతురును మారు పేరుగల సీమోన్ని పిలిపించుమని దేవుడు దూత ద్వారా తేటగా బయలుపరచబడిన స్థలం ఇదే. ఇటలీ పటాలబడిన శతాధిపతి అయిన కొర్నేలు కైసేరు ప్రాంతంలో నివసించిన ఇల్లు ఇదే. ఈ కొర్నేలు నివసించిన ఇల్లు ఇదే. ఈ ప్రాంతం అంతా ఇది కైసేరులో ఉంది కనుక ఈ ప్రాంతం అంతా కూడా చక్కటి మరి చూడడానికి వీలైన ప్రాంతం. ఆ ఒప్పేలో పేతురు చర్మకారుడి దగ్గర ఉన్నప్పుడు మరి దర్శనం ద్వారా తెలిసిన సంగతి, దేవుడు బయలుపరిచిన సంగతి, తన ఇంటికి పేతురు గారిని తీసుకురమ్మని, దైవజనుడిని తీసుకుని రమ్మని ఆ దూత ద్వారా చెప్పిన దర్శనం ద్వారా మాట్లాడిన దర్శనం పట్టుకొని ఆ కొర్నేలు 2 మనుషులను పంపి ఒప్పేకి పేతురు గారు ఇక్కడ తీసుకోవడం జరిగింది. శతాధిపతి కొర్నేలుకి దర్శనం వచ్చింది. ఇక్కడ 2 మనుషుల్ని ఒప్పేకి పంపిస్తున్నప్పుడు ఒప్పేలో ఉన్న పేతురు గారికి దేవుడు దర్శనం చూపించి, నీ దగ్గర ఈ మనుషులు వస్తున్నారు, నీవు కైసేరుకు పోయి అక్కడ కొర్నేలు అనే శతాధిపతి ఉన్నాడు, అతని ఎద్దకు పొమ్మన్నగా మరి ఇద్దరికి, కొర్నేలికి పేతురు గారికి దేవుడు దర్శనం చూపించాడు. ఆ మనుషులు ఈ కైసేరు ప్రాంతం నుండి యొప్పేకి వెళ్ళి ఇక్కడ కొర్నేలుదని ఈ యొక్క ఇంటికి కొర్నేలు అని ఈ కైసేరు ప్రాంతానికి యొప్పేలో ఉన్న పేతురు గారిని తీసుకొచ్చి దేవుడు వాక్యాన్ని పేతురు గారు తనకును కొర్నేలి శతాధిపతికిను తన ఇంటి వారు తన బంధువర్గ అందరినీ ఇక్కడ కొర్నేలి ఇంటికి పేతురు గారు వచ్చినప్పుడు అందరిని కూర్చోబెట్టి, కొర్నేలు ఒక్కడే కదా తన ఇంటి వారిని తన బంధువర్గాన్ని కూర్చోబెట్టి పేతురికి నిలబడి ఈ ఇంట్లో నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళ మీద రాలినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అప్పుడు ఆ యొక్క మీరు ఆ కొర్నేలి విషయం, పేతురు గారి విషయం, ఇక్కడ ఈ జరిగిన సంగతులు మనం చూస్తున్నాం. మన భారతదేశంలో బైబిల్లో సంగతి చూసి నమ్ముతాం, కానీ ఇక్కడైతే ప్రత్యక్షంగానే స్థలమును చూస్తాం. నా ప్రియమైన బిడ్డలు, బైబిల్లోని సంగతులన్నీ విని నమ్ముతాం, చదివి నమ్ముతాం. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతం చూసినట్టు బైబిల్లో తేటతలే మనకు కనిపిస్తుంది. ఈ కైసేరు ఈ యొక్క ప్రాంతంలో ఈ కొర్నేలి ఇల్లు, ఈ ఇంట్లో ఇప్పుడు శిథిలం అయిపోయింది. ఈ ఇంట్లో పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు తను, తన ఇంటి వారు, తన యొక్క బంధువులు అందరూ రక్షించబడ్డారు. ఈ యొక్క కనిపిస్తున్న సముద్రంలోనే బాప్తిసం పొంది ఉన్నారు. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా రక్షించబడకపోతే ప్రభు యొక్క చిత్తం ప్రకారం వీరందరూ రక్షించబడి వారి మనసు ముందు రక్షించే పాపాన్ని విడిచిపెట్టాలి మనం చేస్తూ ఇజ్రాయెల్ దేశంలో కైసేరు ప్రాంతంలో ఉన్నాం. దేవుడు మహాకృప ఇక్కడ నిలబడే కృప నాకు ఇచ్చినాడు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం దీవించి ఆశీర్వదించాడు.